అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మా స్కూల్లో అంటే సెయింట్ జాన్ సైన్స్ శ్రీ సరస్వతి హై స్కూల్లో రిజల్ట్స్ ఉన్నాయి. మన ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు రిజల్ట్స్ ఉన్నాయి ఇవాళ. సో ఇక్కడ బోర్డు కూడా చూడవచ్చు, టీచర్లు ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఒకసారి క్లాస్ వైజ్గా ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్ ఇటు సెయింట్ జాన్స్ ఇటు సరస్వతి స్కూల్స్ గురించి వాళ్ళ ర్యాంకు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి రాయడం జరిగింది. సో ఇక్కడ బోర్డు కూడా ప్రిపేర్ చేశారు. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ బోర్డ్. వెల్కమ్ టు పీటీఎం పేరెంట్ టీచర్ మీటింగ్ అని 2024-25 అని చెప్పేసి అది డ్రా చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా సెయింట్ జాన్ సైన్స్ శ్రీ సరస్వతి హై స్కూల్ కంగ్రాచులేషన్ ఆల్ ద టాపర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది కింద ఉన్న డెకరేషన్స్. సో ఇక్కడ కూడా చూడవచ్చు మనం బోర్డు సెయింట్ జాన్ సైన్స్ శ్రీ సరస్వతి హై స్కూల్ కంగ్రాచులేషన్స్ ఆల్ ద టాపర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు క్లాస్ రూమ్లలో పిల్లలందరూ వచ్చి ఉన్నారు. సో ఒకసారి మనం పైకి వెళ్దాం, పైకి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం. స్కూల్లో ఉన్న టాపర్స్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ బోర్డు కూడా చూడవచ్చు, అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ అని చెప్పేసి నర్సరీ టు 10th క్లాస్ అని చెప్పేసి బోర్డుని కూడా చాలా బ్యూటిఫుల్గా మా స్వీట్ మెమోరీస్ కింద కొన్ని ఈ ఇయర్లో జరిగిన పాత చిత్ర ఫోటోలన్నీ కూడా కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ కూడా చూడవచ్చు మనం, ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ పెట్టడం జరిగింది. అండ్ సెయింట్ జాన్ శ్రీ సరస్వతి హై స్కూల్ 2025-26 అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ అని చెప్పేసి రాయడం జరిగింది. అలాగే క్లాస్ రూమ్లలో చూద్దాం. వెరీ గుడ్ మార్నింగ్, సిట్ డౌన్. సో ఈరోజు ఏముంది మనకు స్కూల్లో? రిజల్ట్స్. సో ఎవరు ఫస్ట్ వస్తారు అనుకుంటున్నారు మీ క్లాస్లలో? 9th క్లాస్ ఎవరున్నారు? స్టాండ్ యశ్వంత్. ఎవరు వస్తారు అనుకున్నావు 9th క్లాస్లో? చరణ్. నువ్వు? వర్ణిత్ 9th క్లాస్ నుంచి. అర్మాన్ నువ్వు? వర్ణిత్. మీ పైన మీకు నమ్మకాలు లేవా? వేరే వాళ్ళ పేర్లు చెప్తున్నారు. సో ఇక్కడ గర్ల్స్ సానియా బేగం. ఎవరు వస్తారు అనుకుంటున్నావు? సమ్రీన్. నువ్వు? స్వాతి. సమ్రీన్. నువ్వు? యూ. వెరీ గుడ్. సో ఇక్కడ 9th క్లాస్, 8th క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారా? 8th లేదు. 7th మణికంఠలే. ఎవరు వస్తారు అనుకుంటున్నావు మీ క్లాస్లో? అమ్రీన్. నువ్వు? కపిలేష్. మణికంఠ. నువ్వు? మణికంఠ. అబూబకర్. నువ్వు? యూ ఓన్లీ. రైట్. సో ఇక్కడ మన 7th, 9th క్లాస్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ ఒపీనియన్ చూసినాం. వాళ్ళకి ఇప్పుడే కాదు, తర్వాత రిపోర్ట్స్ ఇచ్చేటప్పుడు తెలుస్తుంది. కింద బోర్డు ఇప్పుడే పెట్టడం జరిగింది కాబట్టి వీళ్ళు చూడకుండా పైకి వచ్చారు. సో వేరే క్లాస్లో కూడా అడుగుదాం ఎవరు ఏంటిది. అందరు ఎగ్జైటింగ్గా ఉన్నారు. సంవత్సరం అంతా చదివి వాళ్ళ ర్యాంకులు అనేది ఎలా వస్తుంది ఏంటిది అనేది ఎగ్జైటింగ్గా ఉన్నారు. వచ్చి మంచిగా కూర్చున్నారు. సో ఈ క్లాస్లో కూడా చూద్దాం. వెరీ గుడ్ మార్నింగ్, సిట్ డౌన్. మీరే క్లాస్ అమ్మా? థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో మీ క్లాస్లలో 5th క్లాస్లో ఎవరు టాపర్ అనుకుంటున్నావు? తపస్వి. శ్రీశాంత్. నువ్వు ఏ క్లాస్? 4th క్లాస్. మీ క్లాస్లో టాపర్ ఎవరు అనుకుంటున్నావు? భవిష్య. నువ్వు? హరితేజ. మీ క్లాస్లో ఎవరు టాపర్ అనుకుంటున్నావు? శ్రీశాంత్. నువ్వు? మీ క్లాస్లో టాపర్ ఎవరు? లేవండి ఇద్దరు. ఎవరు అనుకుంటున్నారు మీ ఒపీనియన్? శ్రీలక్ష్మి. నువ్వు? జ్యోత్స్న. సో ఒకరి పేరు ఒకరు చెప్పుకుంటున్నారు. మీ క్లాస్లో ఎవరు అనుకుంటున్నావు? భవిష్య. మీ క్లాస్లో? భవిష్య. రేవతి. మీ క్లాస్లో? భవిష్య. సో ఇక్కడ పిల్లలందరూ కూడా వాళ్ళ క్లాస్లో FA1 నుంచి అండ్ రెగ్యులారిటీగా రావడం, డిసిప్లిన్గా ఉండడం, టీచర్లందరికీ మంచి మర్యాదగా ఉండడం, చదువు మర్యాదతో పాటు చదువు ఉండడం వల్ల
వాళ్ళకు ర్యాంక్స్ అనేవి వస్తాయి. సో వాళ్ళ ఒపీనియన్ ప్రకారంగా వాళ్ళ పేర్లు క్లాసులలో పేర్లు చెప్పడం జరిగింది. సో పక్కన ఇంకో క్లాస్ ఉంది, ఆ క్లాస్లో కూడా వెళ్దాం, చూద్దాం. వెరీ గుడ్ మార్నింగ్. 8th and 6th 7th 6th రైట్. గుడ్ మార్నింగ్, సిట్ డౌన్. సో పవన్ చెప్పున్నాను, మీ క్లాస్లో 8th క్లాస్లో ఎవరు టాపర్ అనుకుంటున్నావు? కార్తిక్, శ్రావ్య అండ్ విమల. శ్రీకాంత్, నువ్వు మీ క్లాస్లో ఎవరు టాపర్ వస్తారు అనుకుంటున్నావు? చెప్పు నీ ఒపీనియన్. శివకుమార్, విమల, మహేశ్వరి. ఓకే. లహరి, మీ క్లాస్లో ఎవరు టాపర్ అనుకుంటున్నావు? విమల అండ్ పవన్. జెస్సీ? స్ఫూర్తి. నువ్వు చెప్పు, ఎవరు వస్తారు అనుకుంటున్నావు? అంటే నీ పైన నీకు నమ్మకం లేదా? నువ్వు చెప్పు. హిబా, कौन आते हैं तुम्हारे क्लास में फर्स्ट? జెస్సీ, శ్రావ్య అండ్ కార్తిక్. సో ఇక్కడ విమలను అడుగుదాం. విమల చెప్పు, మీ క్లాస్లో ఎవరు టాపర్ అనుకుంటున్నావు? కార్తిక్, శ్రావ్య, పవన్. ఓకే. సో వీళ్ళ యొక్క ఒపీనియన్స్ అనేది మనం చూడొచ్చు. సో ఇక్కడ చిన్న వెల్కమ్ డ్యాన్స్ ఇవాళ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఒక వెల్కమ్ డ్యాన్స్ కోసము నిన్నటి నుంచి పాపం అమ్మాయిలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. రండి. సోనం, ఏం చేస్తున్నారమ్మా? వెల్కమ్ డ్యాన్స్. ఏ సాంగ్కి? గురు బ్రహ్మ గురు విష్ణు అనే పాట మీద మీరు వెల్కమ్ డ్యాన్స్ చేస్తున్నారు. ఒకసారి సాంగ్ ప్లే చేయరా, ఇట్లా చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు సోనమ్ అండ్ బ్యాచ్. ఓకే. ఎప్పుడు ప్రాక్టీస్ చేశారు? నిన్న నుంచి ప్రాక్టీస్ చేశారు. వెరీ గుడ్. ఇంకేమైనా సాంగ్స్ ఉన్నాయా? ఇది ఒకటేనా? ఇంకో సాంగ్ కూడా. సో ఆ సాంగ్ వీడియోకి సంబంధించి మనం పైన స్టేజ్ పైన ఒకసారి వీడియో తీసుకుందాము. సోనమ్ అండ్ గ్రూప్. ఏ క్లాస్ నువ్వు? 7th క్లాస్. నువ్వు 8th, 9th, 7th, 8th క్లాస్ వాళ్ళు కలిసి ఒక గ్రూప్ డాన్స్ చేస్తున్నారు. సో మిగతా వీడియోస్కి సంబంధించి అన్నీ కూడా మనం తర్వాత చూద్దాం. ఇక్కడ మన శ్రీకాంత్ సార్ కూడా ఉన్నారు ఆఫీస్ రూమ్లో. మనం ఒకసారి సార్ని కూడా అడిగి తెలుసుకుందాం. సో ఈ రిజల్ట్స్ గురించి, అలాగే ఈ ఇయర్ యొక్క అకాడమిక్ ఇయర్ గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో రిజల్ట్స్ చేయాలా? ఇవాళ రిజల్ట్స్ సార్. సో ఎట్లయితే ఎస్ఎస్సి రిజల్ట్స్, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఉంటాయో, స్కూల్లో కూడా రిజల్ట్స్ డే ఉంటుంది. నర్సరీ నుంచి 9th క్లాస్ వరకు కదా? నర్సరీ నుంచి 9th క్లాస్ వరకు. సో అకాడమిక్ ఇయర్ ఎండ్ అయిపోయింది. అందరికి కూడా రిపోర్ట్స్ ఇస్తాను. ఇవాళ నర్సరీ యూకేజీ మొన్నే ఇచ్చాము. సో ఇప్పుడు వచ్చేసి 1 to 9th వరకు ఇస్తున్నాము. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరు వస్తారని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినా కూడా పాస్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా విన్నరే. సో అందరూ కూడా నెక్స్ట్ క్లాస్ వెళ్తారు, మళ్ళీ రొటీన్ లైఫ్లో వెళ్తారు. 10th వాళ్ళు మాత్రమే రొటీన్ లైఫ్లో నుంచి భిన్నంగా ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్తారు. సో ఈ ఇయర్ ఎట్లా ఉండబోతుంది? మనం నెక్స్ట్ 25-26 అకాడమిక్ ఇయర్ ఎట్లా ఉండబోతుంది? అంటే 2025-26 అకాడమిక్ ఇయర్ ఇంకొంచెం మంచిగా షేప్ చేసినాము. అందులో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈసారి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఎక్కువ నడుస్తుందో దాన్ని ఎడియోస్ అని చెప్పేసి ఆ కంపెనీతో టైప్ అయ్యే ప్రోగ్రామ్లో ఉన్నాము. అది వాళ్ళది ఒక 63 inch ఇంటరాక్టివ్ బోర్డు ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి బోర్డు ఉంటుంది. అది ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల పిల్లలకి చాలా ఈజీగా చదువు అనేది వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అది కాకుండా రెగ్యులర్గా కరాటే క్లాసెస్, సెల్ఫ్ డిఫెన్స్ కోసము ఎన్నో యాక్టివిటీస్ మన దగ్గర యాక్టివిటీస్ అయితే కుదవలేదు. మన అందరు పిల్లలు అందరూ ఫాలో అవుతారు. సో ఇంకా చాలా ఉంటాయి. ఎనీవే అదంతా కూడా మనం చేస్తున్న కొద్దీ తెలుస్తూ ఉంటుంది అందరికి కూడా. సో అడ్మిషన్స్ అనేవి లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంకా చూడు, మనమైతే బ్యానర్ కట్టాము. మనకున్నటువంటి ఒక మౌత్ టాక్తోనే దాదాపు 150 అడ్మిషన్లు అవుతాయి. కానీ ఈసారి నేను మనం చేసిన వర్క్కి 250 అడ్మిషన్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్.
ఓకే, కంగ్రాచులేషన్. సో ఎనీవే అందరి టీచర్స్ కూడా చాలా చాలా కంగ్రాచులేషన్స్. ఇయర్ లాంగ్ మంచి చదువు చెప్పి పిల్లలందరికీ కూడా ఇవాళ రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు. సో పాస్ అయిన ప్రతి స్టూడెంట్కి, ప్రమోట్ అయిన ప్రతి స్టూడెంట్కి, అలాగే టీచర్కి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎనీవే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ రిజల్ట్స్. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ మనం చూడవచ్చు శ్రీకాంత్ సార్తో కూడా చిట్ చాట్ చేయడం జరిగింది. సో ఫర్దర్ నెక్స్ట్ వీడియో కోసం చూస్తూ ఉండండి శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్.